హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే జమ చేస్తున్నారు. అయితే ఈ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులకు సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వరదలతో ప్రజలందరూ సతమతమవుతున్నారండి. అయితే ఇలాంటి సందర్భంలో మన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహాయాన్ని అందించాలని చెప్పి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కోరడం జరిగింది. మన కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ చౌహాన్ గారు మన రాష్ట్రంలో పర్యటించడం జరిగింది. సో మన యొక్క రైతులందరినీ ఆయన సందర్శించడం జరిగింది. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని 6,800 కోట్ల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించమని కోరింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తం శాంక్షన్ చేస్తున్నారో మనమైతే వేచి చూడాల్సి పని ఉంది. అయితే 341 కోట్లు రైతుల ఖాతాల్లోకి పంపించాలని చెప్పి ఇన్పుట్ సబ్సిడీ కింద రైతులకి పంట నష్ట పరిహారం కింద ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరింది. 341 కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తే గనుక రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున జమ అవుతుంది. రైతులు వేసిన పంటను బట్టి వారి యొక్క పొలానికి డబ్బులైతే జమ చేస్తారు. అలాగే మనకు చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 18వ విడత డబ్బులను కూడా మనకు ఈ సెప్టెంబర్ నెల చివరి వారంలో జమ చేస్తారు. మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పీఎం కిసాన్ డబ్బులు సంవత్సరానికి 6,000 రూపాయలు విడతలలో వారీగా అయితే జమ చేస్తూ వస్తారు. అయితే మనం చూసుకున్నట్లయితే 3 విడతల్లో విడతకి 2,000 రూపాయల చొప్పున 4 నెలలకు ఒకసారి ఈ పథకానికి సంబంధించిన డబ్బులైతే జమ చేస్తారు. ఇప్పటి వరకు 17 విడతలకు సంబంధించిన డబ్బులైతే రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇక 18వ విడత 2,000 రూపాయలు ఈ సెప్టెంబర్లో మనకు చివరి వారంలో రాబోతుంది. అలాగే అన్నదాత సుఖీభవ పథకం కింద రాబోయే 14,000 రూపాయలు ఖరీఫ్ సీజన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు, మొత్తంగా మనం చూసుకున్నట్లయితే 20,000 రూపాయలు అయితే కూటమి ప్రభుత్వం అయితే జమ చేస్తుంది. సో ఈ అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా దీన్ని అమలు చేస్తారు. ఈ యొక్క 14,000లో 7,000 రూపాయలు ఖరీఫ్ సీజన్లోను, మరో 7,000 రూపాయలను రబీ సీజన్లోనూ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ నెల చివరి వారంలో 7,000 రూపాయలు రిలీజ్ చేయబోతున్నారండి. అయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 7,000 రూపాయలు, అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 2,000 రూపాయలు, మొత్తంగా 9,000 రూపాయలు రైతుల ఖాతాల్లో అయితే జమ చేస్తారు. అలాగే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా జమ చేయబోతున్నారు. సో ఎవరైతే రైతులు ఈకేవైసీ అనేది చేయించుకోలేదో అలాంటి వారందరూ కూడా ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేయించుకోండి. ఈకేవైసీ చేయించుకునే వారికి గతంలో చూసుకున్నట్లయితే దాదాపుగా 17వ విడత డబ్బులు అయితే చాలామందికి రాలేదు. సో అలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలి అంటే కనుక తప్పకుండా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.